హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. నేను ఈ వీడియోలో వచ్చేసి పనసపండు అలాగే పనస యొక్క ఆరోగ్య ప్రయోజనాలైతే ఈ వీడియోలో తెలియజేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి. పనస తుండలు ఎంతోమంది చాలా ఇష్టంగా తింటూ ఉంటారండి. పనస పండులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులైతే చెప్తున్నారు. దీని యొక్క ఆరోగ్య ప్రయోజనాలైతే చూద్దామండి. సమ్మర్‌లో ఎక్కువగా దొరికే పండ్లలో పనసపండు గూడా ఒకటి. బంగారు ఛాయతో, కమ్మటి వాసనతో ఆకర్షించే పనస తుండలంటే ఇష్టపడని వారు ఉండరు. పండిన పనస పండే గాదండి, పచ్చికాయతో కూర, బిర్యానీ చేసుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. పనసపండు టేస్ట్ మాత్రమే గాదండి, అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుందని నిపుణులైతే చెప్తున్నారు. పనస పండులో డైటరీ ఫైబర్, ప్రోటీన్, పొటాషియం, కాల్షియం, ఫోలేట్, ఐరన్, పొటాషియం, ఫాస్ఫరస్, జింక్, నియాసిన్, విటమిన్ ఏ, విటమిన్ సి, థయామిన్, రైబోఫ్లోవిన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయండి. పనసపండు తింటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో చూద్దాం ఇప్పుడు. పనసపండులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ మెండుగా ఉంటాయండి. ఈ రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఇది ఇన్ఫెక్షన్స్‌ని సోకకుండా శరీరాన్ని రక్షిస్తాయన్నమాట. ఇంకొకటి బెనిఫిట్ కూడా చూద్దామండి. 100 గ్రాముల పనస తొనల్లో 94 కిలో క్యాలరీలు మంచి కార్బోహైడ్రేట్లు ఉంటాయండి. పనసపండు తిన్న వెంటనే తక్షణ శక్తిని పొందవచ్చనమాట. పనసపండులోని చక్కెరలు చాలా త్వరగా జీర్ణమవుతాయి. ఇవి మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అలాగే మరొక యూజ్ కూడా చూద్దామండి. పనసపండులో పొటాషియం మెండుగా ఉంటుందండి. ఇది శరీరంలో సోడియం సమతుల్యతను నియంత్రిస్తుంది. శరీరంలో సోడియం స్థాయిలు పెరిగితే ధమనులు, గుండెకు హాని జరుగుతుందండి. పొటాషియం అనేది గుండె కండరాల పనితీరును సమన్వయం చేస్తుందనమాట. ఇది గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. పనస పండులోని పొటాషియం రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. తద్వారా హైపర్ టెన్షన్స్‌ను కంట్రోల్‌లో ఉంచుతుందనమాట. ఇంకొక బెనిఫిట్ కూడా చూద్దామండి. పనస పండులో యాంటీ ఆక్సిడెంట్స్, అలాగే ఫైటో న్యూట్రియంట్లు, ఫ్లేవనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయండి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో ఉత్పత్తి అయ్యే టాక్సిన్స్‌తో పాటు మనకు హాని కలిగించే ఫ్రీ రాడికల్స్‌ను తొలగిస్తాయి. టాక్సిన్స్, ఫ్రీ రాడికల్స్ 2 శరీరంలో క్యాన్సర్‌కు కారణమవుతాయని నిపుణులు చెప్తున్నారు. క్యాన్సర్ నిరోధకాలుగా పనిచేసే ఫైటో న్యూట్రియంట్స్ పనసలో పుష్కలంగా ఉంటాయండి. క్యాన్సర్ సమస్యను దూరం చేస్తుంది. అలాగే మరొక యూజ్ కూడా చూద్దామండి. పనస పండులో అధిక మొత్తంలో కాల్షియం ఉంటుంది. ఇది ఎముకలను బలపరుస్తుంది. దీనిలోని పొటాషియం మూత్రపిండాల ద్వారా కాల్షియం నష్టాన్ని తగ్గిస్తుంది. పనసపండు తింటే ఆస్టియోపోరోసిస్ ముప్పు అయితే తగ్గుతుందండి. ఇంకొక బెనిఫిట్ కూడా చూద్దామండి. అలాగే పనసపండు శరీరంలోని అసమతుల్యతను నియంత్రించడంలో సహాయపడుతుందండి. దీని ఫలితంగా ఆస్తమా అటాక్స్‌ను నియంత్రిస్తుందండి. ముఖ్యంగా కాలుష్యం కారణంగా వచ్చే ఆస్తమా అటాక్స్ నుంచి రక్షణ కల్పిస్తుంది. ఆస్తమా దాడులకు దారితీసే కాలుష్యం కారణంగా శరీరంలో ఉత్పత్తి అవుతున్నటువంటి ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడంలో ఎఫెక్టివ్‌గా సహాయపడుతుందండి. అట్లాగే మరొక యూజ్ కూడా చూద్దామండి. పనస పండులో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. ఇది కళ్ళ ఆరోగ్యానికి మేలు చేస్తుందండి. విటమిన్ ఏ బ్యాక్టీరియల్, వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి కళ్ళను రక్షిస్తుందండి. హానికరమైన ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది. విటమిన్ ఏ యూవీ కిరణాలు, హానికరమైన కాంతి కిరణాల నుంచి కళ్ళను కాపాడుతుంది. ఇది కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడుతుందండి. ముఖ్యంగా రెటీనా క్షీణతను నివారించడంలో ప్రభావవంతంగా ఉంటుంది. కంటి శుక్లం ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలాగే మరొక యూజ్ కూడా చూద్దామండి. పనస పండులో కాపర్ పుష్కలంగా ఉంటుంది. ఇది థైరాయిడ్ జీవక్రియలో ముఖ్యంగా హార్మోన్ ఉత్పత్తి, శోషణలో సహాయపడుతుందండి. దీనిలోని ఖనిజ లవణాలు థైరాయిడ్ గ్రంథి ఆరోగ్యాన్ని కాపాడతాయి. థైరాయిడ్ పేషెంట్స్ పనసపండు తింటే మేలు జరుగుతుందని నిపుణులు చెప్తున్నారండి. అధిక ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించడమే కాకుండా బరువును అదుపులో ఉంచుతుంది. ఇనుము రక్తహీనతను తగ్గిస్తుందండి. ఇదండి వీడియో అయితే. పనసపండు, పనస తొనల యొక్క ఆరోగ్య ప్రయోజనాలైతే ఈ వీడియోలో తెలియజేశాను. మీకు ఈ వీడియో గనక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.